క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటే మనందరికీ ఒక ఫిక్స్డ్ ఇమేజ్ ఉంటుంది. మైండ్‌ని కన్‌ఫ్యూజ్ చేసే కాన్సెప్ట్స్, మల్టిపుల్ లేయర్స్, రిపీటెడ్ వ్యూయింగ్స్‌కి కావాల్సిన స్క్రీన్ ప్లే ఇలా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ 'ఒడిస్సీ' ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని బ్రేక్ చేస్తుంది. ఈసారి ఆయన ఆడియన్స్ ఇంటెలిజెన్స్‌ని టెస్ట్ చేయలేదు. వాళ్ళని ఎమోషనల్‌గా ఒక లాంగ్ జర్నీకి తీసుకెళ్లారు. నాకు పర్సనల్‌గా ఇది నోలన్ కెరియర్‌లో వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ నెరేటివ్స్ అయినా ఎమోషనల్‌గా వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫిల్మ్స్ అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఒక విషయం క్లియర్ అయిపోతుంది. ఇది మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ స్పెక్టకల్ మాత్రమే కాదు. ఒక మనిషి తన డెసిషన్స్, తన గిల్ట్, తన ఫ్యామిలీ, తన హోమ్ కమింగ్ గురించి చెప్పే స్టోరీ. అందుకే ప్రతి సీక్వెన్స్ విజువల్ స్కేల్ కన్నా ఎమోషనల్ ఇంపాక్ట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. జనరల్ గా గ్రీక్ మైథాలజీ అంటే మన ఇమాజినేషన్ లో జైంట్ క్రియేచర్స్, పవర్ఫుల్ గాడ్స్, ఇంపాసిబుల్ బ్యాటిల్స్ ఉంటాయి. ఆ గ్రాండ్యూర్ ఒడిస్సీలో కూడా ఉంది. కానీ దాన్ని ఓవర్ సినిమాటిక్ గా ఎలివేట్ చేయకుండా బిలీవబుల్ వరల్డ్ లో ఎగ్జిస్ట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. అదే సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఎగ్జాంపుల్ కి సైక్లాప్స్ ఎపిసోడ్ తీసుకోండి. అది హీరో ఎలివేషన్స్ కోసం క్రియేట్ చేసిన సీన్ కాదు. అక్కడ ఫోకస్ మాన్స్టర్ ని చంపడం మీద ఉండదు. ఆ సిచ్యువేషన్ నుంచి అందరూ సేఫ్ గా బయటపడాలి అనే డెస్పిరేషన్ మీద ఉంటుంది. ఆ రియలిజం వల్లనే ఆ సీన్ థ్రిల్లింగ్ గా కాకుండా టెన్స్ గా ఫీల్ అవుతుంది. నాకు ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేసింది స్టోరీ టెల్లింగ్. నోలన్ ఫస్ట్ టైం స్పెక్టకల్ ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టి క్యారెక్టర్స్ ఎమోషన్స్ ని ముందుకు తీసుకొచ్చినట్టు అనిపించింది. 20 years ఫ్యామిలీకి దూరమైన వారియర్ ఒక సైడ్, తన కోసం వెయిట్ చేస్తూ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసిన ఫ్యామిలీ ఇంకో సైడ్. ఈ రెండు జర్నీస్ ప్యారలల్ గా ట్రావెల్ అవ్వడం సినిమాకి హార్ట్ లాగా వర్క్ అయింది. 3 గంటల రన్ టైం ఉన్నా కూడా ఎక్కడ రష్డ్ ఫీలింగ్ రాదు. అలాగే అన్నెసెసరీగా స్ట్రెచ్ చేశారని కూడా అనిపించదు. ఇన్స్టెడ్ డెకేడ్స్ పాస్ అయిన వెయిట్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా సినిమా స్లోగా అబ్జర్వ్ అవుతుంది. క్రెడిట్స్ పడేటప్పటికి మనం కూడా ఆ క్యారెక్టర్స్ తో పాటు ఆ ఇయర్స్ జర్నీ కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఒడిసియస్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే హీరో కాబట్టి ఫ్లాలెస్ గా చూపించలేదు. అదే నాకు బాగా నచ్చింది. తన ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తన వీక్నెస్ కూడా అంతే స్ట్రాంగ్ గా చూపించారు. కొన్ని డెసిషన్స్ అడ్మైర్ చేస్తాం, మరికొన్ని డెసిషన్స్ క్వశ్చన్ చేస్తాం. ఆ గ్రే షేడ్స్ వల్లనే క్యారెక్టర్ రియలిస్టిక్ గా కనెక్ట్ అవుతుంది. పెనలోపి ఇంకా టెలిమాకస్ క్యారెక్టర్స్ కూడా జస్ట్ సపోర్టింగ్ రోల్స్ కావు. ఒడిసియస్ జర్నీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళిద్దరి వెయిటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సినిమా రిపీటెడ్లీ చెప్పే పాయింట్ ఒక్కటే, ఏంటంటే వార్ బ్యాటిల్ ఫీల్డ్ లో మాత్రమే జరగదు. ఇంట్లో వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రతిరోజు ఒక వార్ లాంటిదే. ట్రోజన్ వార్ ఆఫ్టర్ మ్యాథ్ ని హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది. విక్టరీ వచ్చిందంటే అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయని కాదు. వార్ గెలిచిన వాళ్ళల్లో మిగిలే స్కార్స్, ట్రామా, గిల్ట్ ఇవన్నీ జర్నీ మొత్తం ఫాలో అవుతాయి. ప్రతి ఐలాండ్, ప్రతి ఛాలెంజ్ ఫిజికల్ ఆబ్స్టికల్ మాత్రమే కాదు, క్యారెక్టర్ ని మెంటలీ టెస్ట్ చేసే స్టేజ్ లాగా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ గురించి సపరేట్ గా చెప్పాల్సిందే. మ్యాట్ డేమాన్ కంప్లీట్ సినిమాని షోల్డర్స్ మీద క్యారీ చేశాడు. డైలాగ్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ తో ఎక్కువ మాట్లాడాడు. అన్నా హాత్వే స్క్రీన్ టైం ఎక్కువ లేకపోయినా ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇద్దరి కెమిస్ట్రీ వల్లనే హోమ్ కమింగ్ ఎమోషన్ పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయిందని నా ఒపీనియన్. టెక్నికల్ గా చూస్తే నోలన్ స్టాండర్డ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐమాక్స్ విజువల్స్, ప్రాక్టికల్ ఫిల్మ్ మేకింగ్, సౌండ్ డిజైన్ అన్ని టాప్ క్లాస్. కానీ ఈసారి టెక్నికల్ బ్రిలియన్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి కాదు, ఎమోషన్ ని ఇంకా డీపెన్ చేయడానికి యూజ్ చేసినట్టు అనిపించింది. అదే ఇప్పటి వరకు నోలన్ తీసిన సినిమాలకి మరియు ఒడెస్సీకి ఉన్న డిఫరెన్స్. ఇంకా సినిమాలో ఫిలసాఫికల్ లేయర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వర్క్ అయింది. హాస్పిటాలిటీ, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, జస్టిస్ ఇలాంటి వాల్యూస్ ని మైథాలజీ లాంగ్వేజ్ లో చెప్తుంది. కానీ ఆ మెసేజ్ ప్రెసెంట్ జనరేషన్ కి కూడా ఈక్వల్లీ రిలవెంట్ గా ఉంటుంది. మనిషి ఇంకో మనిషిని ఎలా ట్రీట్ చేస్తాడో సొసైటీ ఫ్యూచర్ కూడా దానితోనే డిసైడ్ అవుతుంది అనే ఐడియా సటిల్ గా త్రూఅవుట్ రన్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ స్టోరీ అయినప్పటికీ సర్వైవ్ అవ్వడం వెనక రీజన్ కూడా అదే. హ్యూమన్ ఎమోషన్స్ ఎప్పుడు అవుట్డేటెడ్ అవ్వవు. టైం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ఫ్యామిలీ, లవ్, సెపరేషన్, గిల్ట్, హోప్ లాంటి ఫీలింగ్స్ మాత్రం జనరేషన్స్ మారినా అలానే ఉంటాయి. ఒడిసీ ఆ టైమ్లెస్ క్వాలిటీని చాలా బ్యూటిఫుల్ గా ప్రిజర్వ్ చేసింది. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే నోలన్ ప్రీవియస్ ఫిలిమ్స్ లో కొంతమందికి ఎమోషనల్ డిస్టెన్స్ అనిపించిన ప్లేసెస్ ఇక్కడ ఆల్మోస్ట్ లేవు. ఈ సినిమా మైండ్ కన్నా హార్ట్ ని ఎక్కువ టచ్ చేస్తుంది. అందుకే క్లైమాక్స్ కి రీచ్ అయ్యేసరికి ఎమోషనల్ పే ఆఫ్ చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది. లాస్ట్ యాక్ట్ లో వచ్చే మాస్ మూమెంట్ గురించి చెప్పకుండా ఉండలేం. అది టిపికల్ కమర్షియల్ ఎలివేషన్ కాదు. స్లో మోషన్, లౌడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓవర్ హీరోయిజం ఏమీ లేకుండా ప్యూర్ ఎమోషన్ నుంచి జనరేట్ అయ్యే గూస్ బంప్స్ మూమెంట్. ఆడియన్స్ విజిల్స్ కొట్టడానికి రీజన్ యాక్షన్ కాదు, ఆ జర్నీ కంప్లీట్ అయిన సాటిస్ఫాక్షన్. ఓవరాల్ గా ది ఒడిసీ మూవీ వార్ ని గ్లోరిఫై చేయదు. వార్ తర్వాత మిగిలే లోన్లీనెస్, పెయిన్, బ్రోకెన్ రిలేషన్షిప్స్ ని చూపిస్తుంది. అలాగే మనిషి ఎంపతి, రెస్పెక్ట్, కంపాషన్ తో బ్రతకడం అనేది ఇండివిజువల్ లైఫ్ కోసమే కాదు, ఎంటైర్ సివిలైజేషన్ సర్వైవ్ అవ్వడానికి కూడా ఎంత ఇంపార్టెంటో రిమైండ్ చేస్తుంది. మీరు మైథాలజీ సినిమా అంటే నాన్ స్టాప్ యాక్షన్, కంటిన్యూస్ ఎలివేషన్స్, ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొన్ని పోర్షన్స్ డెలిబరేట్ గా స్లో అనిపించొచ్చు. కానీ స్టోరీలో ఇమ్మర్స్ అయ్యి క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేస్తే మాత్రం ఇది చాలా రివార్డింగ్ ఎక్స్పీరియన్స్. నాకు పర్సనల్ గా నోలన్ ఫిల్మోగ్రఫీలో ఎమోషనల్ గా స్ట్రాంగెస్ట్ ఫిలిమ్స్ లో ది ఒడిసీ ఒకటిగా నిలిచిపోతుంది. మీరు మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ డెప్త్ మూవీ డిస్కషన్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.